హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్దే క్రియేషన్స్. ఏం చేస్తున్నా చూపిస్తున్నాను చూసారా. ఇదైతే మా పాపకి బర్త్డే కోసం అయితే నేను ఆల్రెడీ మీకు హానర్స్ ఫ్యాషన్స్లో చూపించాను కదా. ఒక డ్రెస్ లెహెంగా అయితే తీసుకున్నాను. ఆ లెహెంగాని కట్ చేసి పాపకైతే నేను న్యూ మోడలింగ్ అయితే చేస్తున్నాం చూడండి. డ్రెస్ దానికి వచ్చిన పట్టి ఉంటుంది కదా, నీట్గా ఉడబిక్కేసాను. అండ్ క్లాత్ అలా కట్ చేసాము. కట్ చేసేది అయితే నేను పిక్ పెట్టలేను, జస్ట్ వాళ్ళ హైట్ మందం చూసుకొని కట్ చేసుకున్నాను. చూసారు కదా ఎలా కూర్చుని పెడుతున్నామో. ఇదైతే మమ్మీ కుడుతుంది, నేను వీడియో తీస్తున్నాను. చూడండి చిల్లు ఎలా పెడుతుందో. మీకైతే క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి. అందరూ అడిగారు కొన్ని డ్రెస్సెస్ మనం ఇవైతే పర్చేస్ బయట చేయాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో నేనైతే మా పాపకి ఇంట్లోనే కుట్టాలనేసి అనుకున్నాను ఈసారి. సరే కదా, దగ్గర కంటే చాలా దగ్గర పెట్టాను ఫ్రెండ్స్. వాళ్ళ చిన్నగా ఉంటుంది కదా, అలా దగ్గర కూర్చొని పెట్టేసి కుట్టేశాను. అట్లా సమానం వచ్చేలా చూసుకొని కుర్చీ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దాన్నే తిప్పి నేను తర్వాత పాప ఫ్యూచర్లో హైట్ అవ్వచ్చు, ఎందుకు అంత గ్రాండ్గా కుడుతున్నాం కదా డ్రెస్ అన్న ఉద్దేశంతో ఆ పట్టీని కుర్చీల వైపు అయితే ఒకసారి స్టిచ్ చేసుకుంటున్నాను. పై కుట్టు ఇది చేసేటప్పుడు కొద్దిగా నీట్గా చూసి వేసుకోవాలి. అది సజెస్ట్ చేసుకున్నప్పుడు మనకి లోపల ఉన్న లైనింగ్ అనేది పై పక్క రాకుంటూ ఉంటుంది. సరే కదా, అవన్నీ అలా నీట్గా సదురుకుంటూ కుట్టాలి. ఫైనల్గా మనము క్రాస్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రఫ్ తీయడం అయితే మర్చిపోవద్దు. సరే కదా, ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి అంటే క్రాస్ వెళ్తూ ఉంటుంది. కింద లైనింగ్ సరి చేసుకోవాలి. అండ్ పైన కుర్చీలు కూడా చూసుకోవాలి. ఎందుకు ఇంత రిస్క్ అనేసి అనుకుంటారులే, కానీ కొన్ని మనం ఇష్టపడి కుట్టుకున్నప్పుడు ఇలా తర్వాత కూడా వేసేలానే కుట్టాలి. సో నేనైతే మా పాపకి అలానే కుడుతున్నాను. చూడండి, మనం పైన కుర్చీలు సరి చేసుకుంటూ కింద లైనింగ్ సరి చేసుకుంటూ కుడుతున్నాను. కొద్దిగా లాగి పెట్టినట్టే వస్తుంది. అలా ఒక్కొక్కసారి క్రాస్ వస్తే మాత్రంకి పైన సరి చేసుకుంటూ ఒక చిన్న కుర్చీ పెట్టుకుంటే స్ట్రైట్ అనేది వస్తుంది. అలాగే క్రాస్ వస్తుంది కదా అనేసి అలానే స్టిచ్ చేసేస్తే పైన క్రాస్గా ముడతలు అయితే ఉంటుంది. సో అలా అయితే చేయొద్దు. ఇంకా నేనైతే వన్ సైడ్కి స్టిచ్ వేసేస్తున్నాను. చూడండి బకరం కూడా ఇచ్చారు లైనింగ్కి. సో లంగా బీట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి బాడీ డ్రాఫ్టింగ్. మేము బాడీ ఎలా మోడల్ చేసామనేది చూడండి. సేమ్ నెక్ వచ్చింది. పై పక్క కటింగ్ వేద్దాం అనుకున్నాము. పై పక్క కింది పక్క నడుము కాడ డిజైన్ ఇచ్చారు కదా, అది కట్ చేసి అయితే స్టిచ్ చేసేసాము. నేను కింద పక్క డిజైన్ వచ్చింది కదా, అది పెట్టచ్చు అనుకుంటారు. నేను దానికోసం వేరేలా అయితే ఆలోచించాము. మనము కింద అంటే కట్ చేసిన పార్ట్ ఉంటుంది కదా, లెహంగాకి హాఫ్ చేసాం కదా, ఇంకో హాఫ్ ఉంటుంది కదా, హాఫ్ వేయడం కోసం అనేసి నేను కింద బట్టి అయితే తీసాను. నార్మల్గా మనమైతే డ్రెస్ బయట ఎలా కొంటే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అదే స్టైల్లో మేము కుట్టాలనేసి అనుకున్నాము. చూసారు కదా, పాపకి 3 నెక్ పెట్టాను, ఇటు వచ్చేసరికి 1.5 పెట్టాను, మెడ 1.5 పెట్టుకున్నాను, సంక రౌండ్ వచ్చేసరికి 4, ఇటు 3 పెట్టేశాను. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చేసిందో. దాన్ని అయితే సేమ్ అంటే మనకి నెక్ రావాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లలే కాబట్టి. సో నేనైతే కొద్దిగా కిందికి ఇట్లా డీప్గా తీసుకొని అయితే కుట్టుకున్నాను. మళ్ళీ సేమ్ రావాలంటే మాత్రం పిల్లలకి మెడ అనేది పోతుంది. ఇంచుమించు అక్కడికి వచ్చేలాగా అడ్జస్ట్ చేసి అయితే పెట్టాను. మనకు వచ్చిన నెక్ పార్ట్ వాళ్ళకి రావాలంటే కుదరదుగా ఫ్రెండ్స్, అడ్జస్ట్ అయితే చేయొచ్చు. కానీ నేను అదే విధంగా అడ్జస్ట్ చేశాను. బట్ పాపకి కొద్దిగా అంటే మన వెడల్పు వాళ్ళ వెడల్పు తక్కువ ఉంటుంది కాబట్టి కొంత ఇట్లా క్లాత్ వచ్చేలాగైతే డిజైన్ చేసాము. చూడండి ఎంత బాగా వచ్చిందో స్టిచ్చింగ్లో. క్లాత్ అయితే స్మూత్ ఉండడం వల్ల అది లోపల క్లాత్కే అతికిపోయినట్టు ఉంది.
ఇంకా మనం బయట తీసుకున్న లైనింగ్స్కి అయితే క్లాత్ ఆగదు, నెట్ క్లాత్. ఇంకోటి పైన కుట్లు అయితే మొత్తం వేసుకుంటున్నాను ఒకసారి నీట్ సరి చేసుకుంటూ. చూస్తున్నారు కదా, ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్. మేము బ్యాక్ పార్ట్కి అయితే ఇంకా ఏమంటారు, కటింగ్ చూసారు కదా, నేను ఎలా తీసుకున్నాను. నేను మధ్యలో అయితే కటింగ్ తీసుకున్నాను లైనింగ్ పార్ట్కి. అట్లా ఎందుకు కటింగ్ తీసుకున్నంటే మనం కొన్ని డ్రెస్సులకి మనకి జిప్ అనేది వస్తుంది. సో అందుకే నేను బ్యాక్ కటింగ్ అయితే తీసుకున్నాను. సేమ్ ఫ్రంట్కి పెట్టిన కొలతనే బ్యాక్ పెట్టేసి కట్ చేస్తున్నా. బట్ నెక్ మాత్రంకి కొద్దిగా కింది దింపాను, 3.5 పెట్టాను. పక్కన ముందు 3 పెట్టాను కాబట్టి. సరే చూడండి, మీరు ఇలా అయితే నార్మల్గానే ఇక కట్ చేసేసుకొని ఈ పక్కకు తీసేసాను. ఇంకొన్న పీసు చూసారు కదా, ఒక పీస్ అయితే పక్కకు పెట్టేసి ఇంకో పీస్కి అడ్జస్ట్ చేస్తూ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. చూస్తున్నారు కదా, అదండి ఇలా అయితే అడ్జస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే నెక్ పార్ట్ నుండి అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చూసారు కదా, అలా వేసుకున్నాక ఎమ్మటే పక్కన పార్ట్ని కూడా పెట్టేసుకోవాలి. ఎందుకంటారా, మళ్ళీ తిరగలు తీసుకుని అది పెట్టుకుంటే మనకు ఆ పార్ట్ అనేది ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల ఖరాబ్ అవ్వడం అంటే అటు ఇటు ముడతల్లాగా వస్తుంది. ఇలా పెట్టడం వల్ల మనకి ముడతలు అనేవి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొంచెం టైమ్స్ మనం పెట్టేదాన్ని బట్టి మనకు ముడతలు కూడా రాకుండా ఉంటుంది. సరే కదా, మిడిల్ కటింగ్ అయితే చేసేసాను. ఇంకా దాన్ని తిరగలు తీస్తున్నాను చూడండి. మనం తిరగలు తీసేటప్పుడు మనకు ఒక కోణాలు రావాలంటే సీజర్తోనే చూసుకుంటే సరిపోతుంది. అండ్ చూసారు కదా, ఇంకో పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా తీసి సీజర్తోనే నేను కోణాన్ని మంచిగా నీట్గా చూసుకుంటున్నా. సరే, మన ఫింగర్స్తో అయితే ఇట్లా అనుకోవాలి. ఇంకా పైన కుట్టు కూడా నీట్గా డ్రాప్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి అలా పట్టుకొని నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ కుట్టు. సరే కదా, ఇంకండి అదే విధంగా ఇంకొకటి కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. బట్ మనం పైనంగా వేసాం కదా, ఫస్ట్ దీనికి కిందనంగా వేసుకొని రావాలి. పైనంగా ఫస్ట్ మనం మెడ స్టార్ట్ చేస్తే రెండో భాగానికి కింద నుండి రావాలి. మీరు క్రాస్ రావచ్చు అనుకోవచ్చు, క్రాస్ అసలే రాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కాబట్టి. నేను ఇంకా ఆల్ ఓవర్ చుట్టూ కుట్లు కూడా వేసేసుకుంటున్నా. ఇంకా ఏమంటారు, స్ట్రైట్ వచ్చేసింది కదా అనేసి ఇంకా ఫిల్ట్ పట్టేటప్పుడు ముడతలు ఉండొద్దని సంక రౌండ్స్ ఇవన్నీ వేసుకుంటాను. నార్మల్ కొన్ని డ్రెస్సెస్కి అయితే అవసరం ఉండదు. ఇంకా నెట్ డ్రెస్ కాబట్టి మనకు షాప్లో ఎలా కొన్న డిజైన్లో రావాలనేసి నేను అలా నీట్గా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నా. చూసుకోలేదా, అది పెట్టేసాను కదా. నెక్స్ట్ జిప్ పార్ట్ చూడండి, సైడ్ నుండి ఇట్లా అయితే పెట్టేశాను. ఇది మళ్ళీ ఇటు తిప్పి ఇట్లా స్టిచ్చింగ్ వేసేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, జిప్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో. మరి జిప్ పార్ట్ వేసేటప్పుడు కొద్ది క్లాత్ నార్మల్ జిప్స్ పెట్టుకుంటే ఎక్స్ట్రా అయితే వేసుకోవాలి. అలా నెక్ దగ్గర రఫ్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి కూడా అట్లనే సేమ్ అదే విధంగా నెక్ దగ్గర రఫ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్చింగ్ వేసేటప్పుడే మనం హ్యాండ్స్ దగ్గర వీటి దగ్గర నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఇంకో ఫ్రంట్ పార్ట్స్కి ఫస్ట్ వేయలేదు. సో మళ్ళీ కొద్దిగా ముడితొచ్చినట్టు అనిపించింది. ఇంకా సో ఫ్రంట్ పార్ట్స్ కూడా సంకల దగ్గర కుట్ అయితే వేసుకొని సేమ్ పర్ఫెక్ట్ సైజ్ వచ్చేటట్టు కటింగ్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా. నెక్స్ట్ జిప్ వైపు చూపిస్తున్నాను రండి. ఇంకో ఇలా అయితే వచ్చింది జిప్, బ్యాక్ సైడ్ జిప్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్కి అయితే నేను పాపకి
మనకు వచ్చేసరికి 10 వస్తుంది, వాళ్ళకైతే 8 పెట్టుకోవాలి. 8 పెట్టుకొని కటింగ్ చేసుకున్నాను, అంటే మోచేయి వరకు. అంటే తర్వాత పాపకి అది మిడిల్లో వచ్చేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే మిడిల్లో వస్తుంది, 8 వస్తుంది కదా. 8 పెట్టేసాను. కింద అయితే వింగ్స్ వస్తాయి. 8 పెట్టుకొని స్టిచ్చింగ్ ఒక లైనింగ్ మీద అతికేసుకుంటే సరిపోతుంది. సేమ్ అదే విధంగా రెండింటిని నీట్గా పెట్టుకొని కింద కుట్లు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక చూడండి, అదేవిధంగా మన సంఖ భాగానికి అతికి వేసేటకెళ్ళి కూడా సరి వేసుకుంటూ అట్లా తిప్పుకుంటూనే వేసుకోవాలి ఫ్రెండ్స్. డైరెక్ట్ వేసుకోవడం వల్ల ముడత అనేది వస్తుంది. చూసారు కదా, సేమ్ అదే విధంగా ఇంకొక దాన్ని కూడా మనకి రౌండ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం స్టిచ్చింగ్ అలా వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఒకసారి అయితే దారాన్ని పోగు లాగాలి. నేను చూస్తున్నారు కదా, ఇది హ్యాండ్స్ పార్ట్లో నేను దాన్ని మడత పెట్టి కుడదామనుకున్నా, బట్ దానికి డిజైన్ రావడం వల్ల ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా. నాకు ఎక్స్ట్రా పీస్ అయితే ఇచ్చారు. ఇంకా వింగ్స్కి లూజ్ ఉంటే బాగుంటుంది అనేసి సేమ్ డిజైన్ ఉంటే డ్రెస్లో కటింగ్ చేసుకొని నీట్గా అయితే పెట్టాను. ఇంకా కింద పార్ట్లో చూసారు కదా, ఇక్కడ మనకి కోణాలు తిరగాలనేసి కోణాల దగ్గర నీట్గా కటింగ్స్ అయితే చేసేసి చూస్తున్నారు కదా ఏ విధంగా వేస్తున్నాను చూడండి. పైనుంచి వేయాలి కుట్టు అనేది, కింద నుండి కాదు. మన పైనుండి వేయడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, నేనైతే ఇది హ్యాండ్స్ షార్ట్ లాగ్ నేను షార్ట్ అయితే పెడతాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో రౌండ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో మీకైతే ఒకసారి చూపిస్తాను నేను 2 ఫోల్డింగ్స్ చేసి. చూసారు కదా షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ చూసారు కదా, నేను ఇంకా సమానంగా అయితే కట్ చేసుకుంటున్నా. అవి మనం కటింగ్ చేసుకున్నాను కదా, ఇందా చెప్పాను కదా కొద్ది పార్ట్ మిగిలింది అనేసి. సో చూసారు కదా నేను దేనికోసం చేస్తున్నాను. ఇట్లయితే వింగ్స్ లాగా వెనక బుట్టలాగా మోచే దగ్గర వచ్చేటట్టు అయితే చూస్తున్నా. వింగ్స్ ఇట్లా నీట్గా అయితే పెడుతున్నా చూడండి. సరే కదా, అట్లా మనకి కొద్ది దూరం సైడ్ చేతులకి స్టిచ్ పోయే దగ్గర కొద్దిగా వదిలిపెట్టేసి 1.5 ఇంచ్ మందము తర్వాత కుర్చీలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ మనకి మోచే దగ్గర కరెక్ట్గా అక్కడ ఇట్లా వింగ్స్ లాగా అయితే లెగడం అయితే జరుగుతుంది. చూసారు కదా, దారం అయితే చూసారు కదా కొద్దిగా అట్లానే చూడండి. కొద్ది దూరంగా వచ్చాక కుట్లు అయితే వేస్తున్నా. అదిగోండి సేమ్ అదే విధంగా 1.5 ఇంచ్ అయితే ఖచ్చితంగా చేయి కుట్ల దగ్గర అయితే వదిలేసుకోవాలి. చేయి కుట్ల దగ్గర వదిలేసిన తర్వాత నుండి కుర్చీలు పెట్టుకోవడం వల్ల మనకి చేయి చుట్టూ మంచి కుర్చీలాగా అయితే వస్తుంది. ప్యానల్ అయితే నేను అడ్జస్ట్ చేశాను కదా. తర్వాత దీనికి మనం పైకుట్టు అయితే వేసుకోవాలి. కొంతమంది పైకుట్టు వేయడం వల్ల ఇట్లా లెగుస్తుంది అంటారు, బట్ ఇది నెట్ క్లాత్ అండ్ వర్క్కి మనము డబల్ ఇట్లా క్లాత్ మడిచికుట్టాం కాబట్టి ఇవైతే కిందకి ఫ్లాటెడ్గా అయితే అసలు ఉండవు. నేను హ్యాండ్స్ ఒకసారి పట్టుకొని వేస్తే చూడండి, ఇట్లా నీట్గా పై స్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఫ్రెండ్స్. కొన్ని క్లాత్స్కి అయితే పై స్టిచ్చింగ్ వేయకుండా నార్మల్గా వేసేసి వదిలిపెట్టేయాలి. చూస్తున్నారు కదా ఎలా అయితే వచ్చాయో చూడండి. నేను చెప్పాను కదా ఎలా లెగుస్తాయో అలా సైడ్ వదిలేసి మిడిల్లో వేయడం వల్ల కుర్చీలు పెట్టడం వల్ల నీట్గా అయితే వస్తున్నాయి. అదే ఫ్రెండ్స్, సేమ్ అదే విధంగా 2 అయితే వచ్చాయి. హ్యాండ్స్కి చూస్తారు కదా పెడితే ఎలా వచ్చిందో హ్యాండ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ని అయితే మనం బ్లౌజ్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకున్నాము. వేసుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనము నేనేం చేశానంటే కొద్దిగా ఎక్కువనే కట్ చేసుకున్నాను కదా, ఎందుకంటే మా ఇక్కడ భుజం దగ్గర కుర్చీ అనేది పెడదామనేసి అలా వేసుకున్నా. కొంతమంది లైనింగ్ వేయకుండా కూడా కుడతారు, బట్ ఏమవుతుందంటే మనం కింద ఈ కుర్చీ అనేది మందం పెట్టడం వల్ల సాగిపోవడం అనేది జరుగుతుంది. చిన్నపిల్లలకి అయితే ఇంకా కట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇంకో చెయ్యి కూడా సేమ్ కార్నర్ని పెడుతున్నా. నేను ఆల్రెడీ డాట్ పెట్టుకున్నా. దగ్గరికి వచ్చేసరికి
కుట్టుకి మనం భుజం మీద కుట్టుకి అటుపక్క ఒక కుచ్చి, దాని మీద ఒక కుచ్చి, కుట్టుకి యువతల ఒక కుచ్చి, మొత్తం 3 కుర్చీలు అయితే పెట్టుకున్నా. చూడండి. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకుంటున్నా. స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా మనం కింది భాగంలో పై భాగంలో ఏమన్నా క్లాత్స్ అనేవి వస్తున్నాయో చూసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో, నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి బ్యాక్ సైడ్కి కానీ వన్ సైడ్కి లేదా ఫ్రంట్ సైడ్కి అయితే కుర్చీలా కట్టుకోవడం కోసం అనేసి నేను థ్రెడ్స్ అయితే తయారు చేస్తున్నా. నేను అనార్కలి డిజైన్ టైప్ అయితే చేస్తున్నా. మీరు ఫైనల్ అవుట్ఫిట్ ఎలా వస్తుంది అనేది చూడండి ఒకసారి. వీడియో అయితే కంప్లీట్గా చూడడం వల్ల మీకు డ్రెస్ డిజైన్ అంటే అంత సింపుల్గా అయిపోతుంది. మన బ్రెయిన్ బట్టి అయితే కుట్టాలి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. సరే, ఇంకా బొందలు అయితే నేను తయారు చేసేసాను. ఒక్కో పీస్ని నెట్ పీస్ని రౌండ్గా కట్ చేసుకొని నార్మల్గా అయితే పెట్టేశాను. ఇంకా పాపకి క్లాత్ అయితే అస్సలు సరిపోలేదు. ఉన్న క్లాత్తో అయితే అడ్జస్ట్ చేస్తున్నా. ప్రజెంట్ పాప బర్త్డే ఉందని చెప్పాను కదా, సో అందువల్ల నేను నార్మల్గా అయితే ఇవి పెట్టేస్తున్నా. ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా రౌండ్ కట్ చేసుకొని సైడ్ ఫోల్డింగ్ చేసి అయితే పెట్టేశాను. చూడండి. చూసారు కదా, నేనైతే 45 సెంటీమీటర్స్ అయితే పెట్టుకున్నాను ఒక్కొక్క థ్రెడ్. ఇంకా చూసినారుగా నేను చేసే విధంగా నడుముకి కొద్దిగా పై భాగంలోనే వేసుకోవాలి 1 ఇంచ్ గ్యాప్తోని. ఇట్లా నేనైతే ఫిల్స్ వేసుకుంటున్నా, బ్యాక్ ఫ్రంట్ ఫిల్స్. ఇది అట్లా మర్చిపోకండి, ఖచ్చితంగా చిన్నపిల్లలకి ఇట్లా షేప్ కన్నా స్ట్రైట్ ఫిల్సే బాగుంటాయి. కొంతమంది ఇప్పుడు ఫ్యాషన్గా ఫిష్ కట్ అయితే పెట్టుకుంటున్నారు కదా, అలా కన్నా ఇలానే నీట్గా ఉంటుంది. ఇట్లా వేయడం వల్ల డ్రెస్ నీట్గా నిలబడుతుంది బాడీ అనేది. తర్వాత ఇందాక నేను చెప్పలేదు కదా, బాడీ పొడవు వచ్చేసరికి నేను 12 పెట్టుకున్నాను పాపకి. ఇంకా చూడండి, సేమ్ అదే విధంగా కుర్చీ ఎంత ఉందో అంత పెట్టద్దు. సైడ్కి మనము క్లాత్ ఇలా వస్తుంది, దాని నుండి క్రాస్ కుట్టు వేసుకోవాలి అక్కడ దాకా. మళ్ళీ ఆ నుండి హ్యాండ్ నుండి స్ట్రైట్ కుట్టు, నడుము దాకా కూడా అదే స్ట్రైట్ కుట్టు ఫాలో అవ్వాలి. ఇంకా చూసారు కదా, అలా అయితే కుట్టాలి. కదా నీట్గా కటింగ్స్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఇందాక నేను లంగాకి పై భాగంలో కట్ చేసిన పీస్, ఆ పీస్ పైన మనకి ఫోల్డింగ్ అవుతుంది కదా, సో నేనైతే అక్కడ వరకు మనకి మిడిల్లో క్లాత్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా క్లాత్ పోతుంది అంటే స్టిచ్చింగ్ ఊడిపోతుంది అనేసి కొద్దిగా లేచినట్టు కూడా ఉండాలని ఇంకొకటి 3 ఇంచెస్ గ్యాప్తోనైతే స్టిచ్చింగ్ చేస్తున్నా. ఆల్రెడీ పై స్టిచ్చింగ్ ఏమో వాళ్ళు ఇచ్చినదే, నేను కింద అయితే ఒక స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. సరేదా, సరికి నీట్గా స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకున్న. బాడీ లెంత్ అండ్ కింద మనం వేసే ఫ్లోర్ లెంత్ వేసుకుంటున్నా. అంటే నేను హాఫ్ కట్ చేశాను కదా, సేమ్ అదే విధంగా వేసుకోవడం వల్ల లంగా కింది వరకు వెళ్తుంది. నా కాన్సెప్ట్ ఏంటి, పాపకు వేసినప్పుడు మోకాల దాకా పై భాగం రావాలి, మోకాల నుండి కిందికి కింద లంగా అయితే కనిపించాలనేది నేను తీసుకున్న థీమ్. సో అందుకనేసి పాపకి ఇలా అయితే అంటే లెంత్ చూసి అయితే స్టిచ్ చేసుకుంటున్నా. దానికి బాడీ కొలతని మనము మిగిలిన క్లాత్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. మన ఇప్పుడు ఫ్రంట్ బాడీ ఉంటుంది కదా, ఆ బాడీకి మిడిల్ పార్ట్ అయితే చేసుకోవాలి. మన నడుము భాగా నుండి
మధ్యలో వేసుకొని ఒక టిక్ పెట్టుకొని అక్కడ 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు అటు పెట్టుకొని 1/2 ఇంచు నుండి అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అటు మొత్తం చుట్టూ సంక దాకా ఒక 4 అవుట్ సైడ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇందాక నేను బాడీకి కింద కట్ చేసిన పీస్ ఏం చేస్తా అనేసి చెప్పే కదా. సో చూడండి, సేమ్ అది అంటే మనకు కొన్న డ్రెస్సెస్కి ఇట్లా పట్టులాగా వస్తుంది కదా, అలా వేయడం కోసం అనేది బాడీ కట్ చేశాను. చూస్తున్నారు కదా, ఆ పట్టీని నేను సేమ్ అదే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మెడ వరకు అయితే వేస్తున్నా. ఇంకా ఎక్స్ట్రా ఉంది చూస్తున్నారు కదా. ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే, ఎక్స్ట్రా ఎందుకు ఉంచుతుందంటే పాపకి బాడీ అనేది నేను 12 పెట్టాను. 12 వరకు ఎందుకు అనేసి ఇంకా నేను కుట్టేసేటప్పుడే మీకు చూపించలేదు. అది ఒక ఇంచు ఇంచు వచ్చేటట్టు చుట్టూ స్టిచ్చింగ్ చేసేసాను. సో ఒక మామతో పెద్దగా అయితే పనికి వస్తుంది అనేసి లంగా పెద్దగా పెట్టా అన్నాను కదా, సేమ్ అదే విధంగా బాడీ కూడా ఒక కుట్టు కూడా వీకేస్తే ఆ లేస్ తీసేసి పొడుగు అయితే వస్తుంది. నేను ఇష్టపడి కుడుతున్నా ఫ్రెండ్స్, అందుకనే ఇలా ఎక్కువ పెడుతున్నా. ఎందుకు మళ్ళీ డ్రెస్సెస్ కొనరా పాప కన్నా కామెంట్స్ అయితే వస్తాయి. సో నేను ఇష్టపడి తర్వాత వేసేది వేరేన తర్వాత సంగతి, కుట్టి అట్లా ఉంచడం అయితే మనకి బెటర్ కదా అన్నట్టుగా నేను అలా అయితే స్టిచ్ చేస్తా. ఒకటి కిందనంగా చేసాం కదా, ఇంకొకటి ఏమో పైన నుండి స్టిచ్చింగ్ వేయాలి. సరిగా స్టిచ్చింగ్ నీట్గా అటాచ్ చేయాలి. నేనైతే ఫస్ట్ కింద నుండి పైకి ఫిల్ట్ అటాచ్ చేశాను కదా, అవతల సైడ్ ఫిల్ట్ ఏమో పైన నుండి కిందకి అటాచ్ చేస్తున్నా. చూసారు కదా ఏ విధంగా చేస్తున్నానో నీట్గా రండి. సేమ్ అదే విధంగా చేయాలి. మడత చూడండి నేను నీట్గా ఎలా పెడుతున్నాను. కొంచెం రఫ్ తీసేసుకొని అదేనండి, మళ్ళీ బ్యాక్ టర్న్ తీసుకొని నీట్గా అక్కడ ఎలా వస్తుంది మళ్ళీ మధ్యలో కుర్చీ కూడా రాకుండా నీట్గా సరి చేసుకుంటూ అయితే పెడుతున్నాను. ఆల్మోస్ట్ మీకు అయితే ఇదైతే పై అవుట్ఫిట్ అనార్కలి టైప్ అయితే స్టిచ్ చేశాను. చూసారు కదా, 1 ఇంచ్ గ్యాప్తో పెట్టే అన్నాను మిడిల్లో. చూడండి నేనైతే ఒకసారి పట్టుకొని చూపిస్తున్నాను. చూసారు కదా, ఇదైతే ఫైనల్ అవుట్ఫిట్. ఇది కింద చూడండి సేమ్ నేను అనుకున్న